ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మీదున్న దురాత్మ సమూహములతో మీరు పోరాడుచున్నారు. ఆమేన్. అందరు తలలు పైకెత్తి నా వైపు చూడండి ఒకసారి. ఇక్కడ 3 రకాల లెవెల్స్. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 3 బ్యాటిల్ గ్రౌండ్. ఒకటి అధికారులు, ప్రధానులు. ఇవే పాతాళ శక్తులు. సాతాను యొక్క సంబంధమైన, రాజ్య సంబంధమైన అధికారం, సాతాన సంబంధమైన నాయకత్వం, వాటితో మనం పోరాడాలి ఫస్ట్. సెకండ్, అంధకార సంబంధులకు లోకనాథులు, లోక నాయకులు. కొంతమంది నాయకులను సాతాను టార్గెట్ చేసుకుంటాడు, స్వాధీనపరుచుకుంటాడు. వారి ద్వారా తన రాజ్యాన్ని వ్యాపింప చేస్తాడు. శరీరం నాయకుంది, కానీ లోపల దుష్టుడు తిష్ట వేసుకొని కూర్చొని వాడు ప్రణాళిక ప్రపంచంలో రుద్దుతున్నాడు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఈ లోక అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ లోక అధికారు దుష్ట ఆత్మల చేత నిండిన వారైతే నీ రాజ్యానికి భంగం కలుగజేస్తారు, ఈ క్రైస్తవ రాజ్యానికి ఆటంకం కలుగునట్లుగా ప్రవర్తిస్తారు. కనుక కొంతకాలం, ఆ మాట చూసారా, కొంతకాలం మనం సమాధానంగా ప్రార్థన చేసుకోవటానికి వీలు కలుగునట్లుగా లోకాధికారుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ దురాత్మ బయటికి పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా, వైరాగ్యంగా. వారిలో విరోధంగా క్రియ చేస్తున్న దురాత్మ శక్తులు వారిలో పని చేస్తున్నాయి. అందుకని రకరకాల రాజ్యాంగాలు, రకరకాల క్రైస్తవ వ్యతిరేక చట్టాలు ఎన్ని ప్రాంతాల్లో. ఇవన్నీ ఎందుకలా జరుగుతుంది? కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని దూరి వాడు చాలా మతోన్మాదాన్ని కలుగజేస్తాడు, చాలా వ్యతిరేకతలు కలుగజేస్తాడు. మనం పోరాడితే మనుషులతో కాదు, కానీ మనుషుల్లో దురాత్మలు క్రియ చేస్తున్నాయి. అదే అంధకార సంబంధంలో లోక మనుషులు, నాదులు, లీడర్స్. మూడవదిగా ఆకాశ మండలంలో తిరుగులాడుచున్న దురాత్మలు. విన్నారా? నింగిపై, నేలపై, నేల కింద, పాతాళములో 3 బ్యాటిల్ గ్రౌండ్స్. పాతాళ ద్వార శక్తులతో, లోక అధికారులతో, ఆకాశ మండలంలో దురాత్మలతో. ప్రార్థన అంటే మామూలు అనుకుంటున్నారండి? ప్రార్థన అంటే యేసయ్యా నా కడుపు నొప్పి తగ్గించేసి అనడమే ప్రార్థననా? నిజమైన ప్రార్థన సాతానుతో యుద్ధం చేస్తున్నాం, సాతానుతో పోరాడుతున్నాం. నీ ప్రార్థన శక్తివంతంగా మారితే నీ పైన ఆకాశం తెరవబడుతుంది. ఆకాశ దురాత్మ సమూహములు ప్రక్కన తొలగిపోతాయి. పరలోకం నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు నీ మీదికి వస్తాయి. అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీ పైన ఆకాశం తెరుచున్నట్లుగా ఉండాలి. అంత శక్తి, అంత ఉద్రేకం, అంత వైరాగ్యం. నా పిల్లలకు ఆశీర్వాదం లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం రాలేదు అని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? రా, మోకాల మీద ఉండు. నీ పైన సాతాను మూసాడు, దాన్ని తెరువు యేసు నామములో. ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరింపబడినట్లుగా మన పైన ఆకాశం తెరవబడాలి. నా ప్రభు గగనం చీల్చుకొని రావాలి. ఆయన రావాలి అంటే నీ ప్రార్థన అడ్డు తొలగిపోవాలి. నీ ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన సాధారణమైన ప్రార్థన అయితే ఒక దైవికమైన ఎన్కౌంటర్ నీకు ఉండదు. సహవాసం ద్వారా కొంత బలపడతావేమో, వాక్యం ద్వారా కొంత బలపడతావేమో, సహవాసుల ద్వారా కొంత బలపడతావేమో, కానీ నేరుగా దేవుని యొక్క తాకిడి నీకు ఉండదు. ఆ దైవికమైన ప్రసన్నత నీకు ఉండదు. చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తే అంత ట్రాఫిక్, ఒక బండి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినట్లుగా వీళ్ళ ప్రార్థన ట్రాఫిక్లో ఉండిపోతుంది. క్లియరెన్స్ లేదు.
ఏదో ఆలోచన, ఏదో ఆందోళన, ఏదో కలవరం, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. ఇది మీ జీవితంలో నిజం కాదా? ఇలాగే సాగితే రేపు యేసయ్య ముందు ఎలా నిలబడతామని ఇది చులకనగా మీరు భావించకండి. ఇది మీ ఫ్యూచర్. రేపు దేవుని రాజ్యంలో సదాకాలం స్వతంత్రించుకోవాలంటే ఇది ఒకటే మార్గం. ఆయన ఎదుట శక్తివంతులుగా నిలుచున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. చెప్పండి ఆమేన్, ఆమేన్.